హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సంధ్య. వెల్కమ్ టు ఎల్లాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం కోసం మామిడికాయలు తీసుకోవడానికి మాకు తెలిసిన వాళ్ళ తోటకైతే వచ్చాము. ఇక్కడ పురుగు మందులు కొట్టకుండా వీటిని పండిస్తారు. ఇలాంటి కాయలైతే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. మేము 2 రకాల మామిడికాయలను అయితే తీసుకున్నాము. ఆవకాయ పెట్టడానికి ఎక్కువగా కొత్తపల్లి కొబ్బరి అయితే బాగుంటుంది. అవి ఒక రకం తీసుకున్నాము. బెల్లం ఆవకాయ పెట్టుకోవడం కోసం చెరుకు రసం కాయలు తీసుకున్నాను. ఇలా మనం ఏ రకం మామిడికాయలు కావాలనుకుంటే వాటిని మన ముందే కోసిస్తున్నారు. మేము ఈ కాయల్ని పచ్చడి పెట్టే ముందు రోజు తీసుకున్నాము. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. అందుకే కాయలన్నీ ఇలా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి రాత్రంతా అలా వదిలేసాము. నీళ్ళల్లో వేయకుండా కాయలు బయటే ఉంచేస్తే పాడైపోతాయి. అందుకే రాత్రంతా నీళ్ళల్లో ఉంచి మర్నాడు ఉదయం వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఎందుకంటే ఈ కాయలకి జీడి అంటుకుండా ఉంటుంది. అందుకే కాయలన్నీ శుభ్రంగా తుడవాలి. అంతేకాకుండా తడికాయలతో ముక్కలు కొట్టిస్తే పచ్చడి కూడా పాడైపోతుంది. ఇలా కాయలన్నీ తుడిచిన తర్వాత అప్పుడు ముక్కలు కొట్టించి తీసుకొచ్చాము. ముక్క కొట్టిన తర్వాత వీటి పైనుండే జీడి, టెంక పైనుండే వైట్ కలర్ లేయర్ కూడా తీసుకోవాలి. ఇలా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మా అమ్మగారు ఒక్కొక్క మామిడికాయ ముక్కని చెక్ చేస్తూ పాడైన ముక్కలు లాంటివి ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఇలా ప్రతి ముక్కను చెక్ చేస్తూ క్లీన్ చేసిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుతాము. మేము ఆవకాయ పచ్చడి పెట్టడానికి ఇన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటామండి. మా దగ్గర రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయతో పాటు ఇంకొక 4 రకాల ఆవకాయ పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయి. అవేంటి అంటే పిల్లలు ఇష్టంగా తినే బెల్లం ఆవకాయ, అలాగే ఎంత తిన్నా వేడి చేయని నువ్వుల ఆవకాయ, పెసరావకాయ లాంటివి, షుగర్ పేషెంట్ల కోసం మెంతి ఆవకాయ కూడా పెడుతున్నాము. ఈ పచ్చళ్ళు మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.